చాలా చలిగా ఉంది. అచ్చు! ఇక్కడ బాగా చలిగా ఉంది. బయట ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. మనం తిరిగి వెళ్ళిపోదామా? అవును. ఏంటది? అందరికి హాయ్. ఇక్కడ చలి ఉడికించేస్తోంది, అందుకే ఎండని వెతుక్కొని వెళ్తున్నాను. ఏంటి ఎండనా? అసలు నువ్వు ఏమంటున్నావు? మేము బ్రెజిల్ కి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ ఎండ దంచేస్తోంది తెలుసా. సరే, మీరు ఇక్కడే ఉండి చలిలో బాగా ఎంజాయ్ చేయండి. నేను అక్కడ ఎండలో వెచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తాను. వెళ్ళొస్తాను. తన మాటలు బాలేదు. పదండి తిరిగి వెళ్దాం. అలాగే. నోబితా, నీకు ఫోన్ వచ్చింది. సోనియా లైన్ లో ఉన్నాడు. టైం ఇప్పుడు 6 అవుతోంది. చాలా చలిగా ఉంది. హలో, చెప్పు. హలో నోబితా, నేను ఇప్పుడు ఫ్లైట్ లో ఉన్నాను. ఇవాళ అక్కడ చలి ఎక్కువగా ఉందని విన్నాను, అది నిజమేనా? అయితే ఏమంటావ్? వెచ్చదనం అవతల నా కోసం ఎదురు చూస్తోంది నోబితా. సరేలే, నేను అందరికీ కాల్ చేసి మాట్లాడాలి. బాయ్. చిన్న చిన్న విషయాలకి ఇలా కాల్ చేయొద్దని చెప్పాను కదా. అయితే నువ్వు అసలు సరిగ్గా నిద్రపోలేదా? లేదు, నాకు ఇప్పుడు చాలా కోపంగా ఉంది. నేను బ్రెజిల్ కి వెళ్తున్నాను. నాకు ఇప్పుడు ఎనీవేర్ డోర్ కావాలి. సరే, మనం సోనియా కంటే ముందే అక్కడికి వెళ్దాం. ఎనీవేర్ డోర్. పద, మనం బ్రెజిల్ కి వెళ్దాం. ఏమిటిది? అరే, ఇది పాడైపోయినట్టుంది. దీన్ని ఇప్పుడు రిపేర్ చేయాలి. అక్కడికి వెళ్ళడానికి మనకి వేరే దారి లేదా? అదంతా సరే గాని బ్రెజిల్ ఎక్కడుంది? నీకు అది కూడా తెలీదా? ఇందులో సరిగ్గా చూడు, ఆపోజిట్ లో ఉంది. ఫ్లైట్ లో వెళ్ళామంటే 25 గంటలు అవుతుంది. అంటే దాదాపు ఒక రోజు అన్నమాట. అంత దూరం ఉందా? అయితే మనం భూమిలో ఒక రంధ్రాన్ని తవ్వి ఇక్కడి నుంచి దూకి మనం అక్కడికి వెళ్ళిపోదాం. నువ్వు ఇంత పెద్ద మూర్ఖుడివని ఇప్పుడే అర్థమైంది. నోబితా, మనం ఇలా చేద్దాం. రంధ్రం గుండా వెళితే భూమికి ఆపోజిట్ సైడ్ లో స్ట్రైట్ గా కిందకి వెళ్ళిపోతాము. మనం వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? 42 నిమిషాలన్నమాట. 42 నిమిషాలా? మన రెప్ప ఆర్పేలో అక్కడికి చేరుకుంటాం అన్నమాట. అయితే మనం జియాన్ని, షిజుకాని కూడా ఇన్వైట్ చేద్దాం. మనం అక్కడికి సునియా కన్నా ముందే వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. అలాగే. అయితే మీ ఇద్దరిని కూడా పొద్దున్నే డిస్టర్బ్ చేశాడనమాట. అవును, అప్పటి నుంచి నాకు నిద్ర పట్టలేదు. నిజంగా అందరినీ తను ఇబ్బంది పెడుతున్నాడు. కానీ ఇది చాలా అద్భుతం. అటువైపున భూమిని 42 నిమిషాల్లో చేరుకోగలం. అవును, నిజం. సోనియా బ్రెజిల్ కి వెళ్ళడానికి 7 గంటలు పడుతుందని చెప్పాడు. కానీ మనం చాలా తొందరగా వెళ్ళిపోతాం. మనం త్వరగా వెళ్ళి అక్కడ ప్రదేశాలు తిరిగి చూద్దాం. ఇది చాలా బాగుంది. సరే, ఇందులోంచి మనం చూడాల్సిన సైట్ సీయింగ్ గురించి తెలుసుకుందాం. అలాగే. షిజుకా, నీకు ముందు చూపు ఎక్కువ. ఆపోజిట్ సైడ్ వెళ్ళడానికి ఈ బటన్ ని ప్రెస్ చేస్తే చాలు. యాంగిల్ ని కొద్దిగా కావాలంటే అడ్జస్ట్ చేయొచ్చు. నేను ఒకసారి ట్రై చేస్తాను. బ్రెజిల్ ఆపోజిట్ సైడే ఉంది కదా, ఇది ఓకేనా? డెస్టినేషన్ సెట్ చేయబడింది. ఇప్పుడు స్టార్ట్ బటన్ ని నొక్కి ఓకే చెప్పు. ఓకే, అందరినీ ఇంతసేపు వెయిట్ చేయించినందుకు క్షమించండి. మనం అందరం ఇప్పుడు భూమికి ఆపోజిట్ సైడ్ వెళ్తున్నాం. webtoonsindia.com నేను తేలుతున్నాను. అసలు ఏం జరుగుతోంది? మనం కిందకి తేలిగ్గా వెళ్ళిపోవడం వల్ల జీరో గ్రావిటీని ఫీల్ అవుతున్నాము. వావ్, ఇది భలే సరదాగా ఉంది. ఏంటి సరదా? దయచేసి ఎవరైనా నన్ను పట్టుకోండి. నేను చాలా భయపడిపోయాను. మనం దాదాపు చేరుకున్నాం. ఇలా చూడు డోరేమాన్, బ్రెజిల్ లో మనం ఏ ప్రాంతానికి చేరుకుంటాం? ఒకసారి చూస్తానుండు. దీని సహాయంతో ఎర్త్ మ్యాప్ ని మనం తేలిగ్గా అర్థం చేసుకోగలము. ఏం జరిగింది? బ్రెజిల్ తో ఒకినావానే ఓవర్లాప్ అయి ఉంది. మన ఊరు కాదు. కానీ మనం బయలుదేరింది అక్కడి నుంచేగా. అయితే మరి
డెస్టినేషన్ చేరుకున్నారు. యాహూ, చివరికి మనం చేరుకున్నాం. నోబితా! నోబితా, నీకు ఇంత అజాగ్రత్త పనికి రాదు. అసలు మనం ఎందుకు సముద్రంలో ఉన్నాం? మన ఇంటికి సముద్రం ఓవర్లాప్ అయి ఉంది, అందుకే అర్థమైందా? కానీ ఎందుకని సముద్రానికి ఎలివేటర్ కి అంత దూరం ఉంది? నోబితా ఇల్లు సముద్రం నుండి 30 మీటర్ల పైనే ఉంది కాబట్టి మనం ఇప్పుడు సముద్రం దగ్గరకు వచ్చాం. అది నాకు అర్థం కాకపోయినా పెద్ద సమస్య అనిపిస్తోంది. నోబితా, నీకేం కాలేదుగా? ఏం పర్వాలేదు. సరే పదండి, మనం బ్రెజిల్ కి వెళ్దాం. అలాగే, వాళ్ళకి బ్యాంబూ కాప్టర్స్ ఇవ్వు. బ్యాంబూ కాప్టర్ తో బ్రెజిల్ కి వెళ్ళాలంటే 20 గంటలు పడుతుంది నోబితా. కాబట్టి మన ఊరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి తిరిగి రావడమే మంచిది. ఏంటి, మనం వెనక్కి వెళ్ళాలా? చూడండి, మనం నెక్స్ట్ టైం ఓడిపోకూడదు. డెస్టినేషన్ చేరుకున్నాము. అచ్చు! ఇక్కడ చాలా చలిగా ఉంది, నేను వెళ్ళి బట్టలు మార్చుకుంటాను. అరే నోబితా, మంచి టైంకే వచ్చావు. మార్కెట్ కి వెళ్ళి చేపలు కొనుక్కొని వస్తావా? ప్లీజ్ త్వరగా వచ్చాయి. సరే, ఈసారి నేను నడుపుతాను. పదండి, మనం అందరం బ్రెజిల్ కి వెళ్దాం. రెడీగా ఉన్నారా? ఏంటిది? డెస్టినేషన్ ఇప్పుడు చేంజ్ అయింది. నోబితా, అసలు నువ్వెందుకు ఇలా చేసావు? మనం ఇప్పుడు అమెజాన్కి వెళ్తున్నాం. అమెజానా? అదొక అడవి, భయంకరమైన జంతువులు ఉంటాయి. కానీ మనం ఆ పింక్ డాల్ఫిన్స్ ని చూడొచ్చని ఇందులో రాసి ఉంది. అమెజాన్ లో భలే ఉంటుందన్నమాట. అక్కడికి సైట్ సీయింగ్ కి వెళ్దాం. ఇలాంటి జంతువు అక్కడ ఉంటుందా?